బిగ్ బాస్ సీజన్ 9 లైవ్ వస్తది అని ఎదురు చూస్తూ, చూస్తూ నా కళ్ళు కాయలు కాచిపోతున్నాయి. అయినా మధ్యాహ్నం అయినా వాళ్ళని లేపట్లేదు. అంటే మనకి లైవ్ టెలికాస్ట్ చేయట్లేదు. ఇక లైవ్ ఇలా ఓపెన్ అయిందో లేదో అలా కళ్యాణ్, తనూజని చూసి, చూసి కళ్యాణ్ కళ్ళు కాయలు కాచిపోతున్నాయి బిగ్ బాస్ హౌస్‌లో. అయితే కిచెన్ డిపార్ట్మెంట్‌లో మన తనూజ అస్సలు వర్కౌట్ కాదు. ఆమెని కిచెన్ డిపార్ట్మెంట్‌లో పెట్టకండి. షీ ఈస్ వెరీ సెల్ఫిష్, ఫేక్, తనెవరిని ఫుడ్ తిననివ్వదు అన్ని మాటలన్నారు. మళ్ళీ తెచ్చి కిచెన్ డిపార్ట్మెంట్‌లోనే పెట్టుకున్నారు. అంటే ఏదైనా ఉంటే మన దగ్గర వాల్యూ తెలీదు. మన నుండి దూరంగా వెళ్తే వాల్యూ తెలుస్తుందంటారు కదా! సో, సేమ్ సినారియో ప్రెజెంట్ 'బిగ్ బాస్' సీజన్ 9 హౌస్‌లో అవుతుంది. మరి మీకెంతమందికి ఇలా అనిపిస్తుందో కామెంట్స్‌లో షేర్ చేయండి. ఇకపోతే హౌస్‌లో మార్నింగ్ అయ్యింది. 'వీరయ్య' సాంగ్ అయితే వేశారు. ఇట్స్ పార్టీ టైమ్ అని చెప్పి 'వేర్ ఈజ్ ఎ పార్టీ' అనే సాంగ్. అప్పుడు కూడా మనోడు కళ్యాణు ఇక తనుజ డాన్స్ ఆడుతుంటే డాన్స్ ఆడడం మానేసి తనుజ వైపు చూస్తా ఉంటాడు. ఇంకా అదొక నెక్స్ట్ లెవెల్ అయితే ఇంక తనుజ రీతుకి చెప్తూ ఉంటది వంటగదిలో ఏమంటారు మేతి పులావ్ చేసేస్తాను ఇంక అందరికీ అంటే అదే మేతి రైస్ లాగా చేసేస్తాను. అందరూ తినేయొచ్చు. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ ఎందుకు చాలా లేట్‌గా నిద్ర లేచాం కదా! బ్రేక్‌ఫాస్ట్ టైం అయిపోయినట్టు తెలుస్తుంది. ఎందుకంటే నిన్న రాత్రి వాళ్ళు టాస్క్ ఆడి పడుకునేసరికి 3, 4 అయిందంట. సో, అందుకని చెప్పి ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేసి డైరెక్ట్ లంచ్ చేద్దామని ప్లాన్‌లో ఉన్నారు. ఇకపోతే ఆ డైనింగ్ ఏరియా దగ్గర కళ్యాణ్ బాబు అక్కడే కూర్చొనుంటాడు. ఇంక తనూజని కళ్ళు తిప్పకుండా చూస్తా ఉంటాడనమాట. ఇంక రీతు పక్కకొచ్చి కూడా ఇది కష్టమే అనుకుంటా. తెలుగులో ఏమైంది అని అడుగుతాడు. తెలుగులో ఏమైనా అంటే అర్థం కాని పదాలేమైనా ఉంటే వెతుకుతున్నాను అంటే మేబీ కళ్యాణ్‌ని తిట్టడానికేమో రీతు. సో, రీతు అక్కడ వేసిన కౌంటర్ కూడా బావుంది. అయితే మన కళ్యాణ్ అయితే మార్నింగ్ అని లేదు, ఎప్పుడని లేదు. తనుజ మాట్లాడినా, నవ్వినా, సిగ్గుపడినా అలా ఒక చూపు చూస్తాడు చూడండి. ఆ చూపు మనకు చూడ్డానికి క్యూట్‌గానే అనిపిస్తది. టు బీ హానెస్ట్‌గా మాట్లాడితే. కాకపోతే ఎందుకలా చూస్తా ఉంటాడని నాకనిపిస్తది. మరి మీకేమనిపిస్తుంది అనేది కామెంట్స్‌లో చెప్పండి.